అల్లూరు సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. బాక్సైట్ నిల్వలున్న జర్రెల ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన 2 బృందాలు పర్యటించడం స్థానికుల్లో ఆందోళన పెంచుతోంది. వివిధ రకాల రాళ్లు సేకరించడంపై స్థానిక గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లాలో బాక్సైట్ తవ్వకాలపై అనుమానాలు మరింత బలపడ్డాయి. చూసిన తర్వాత మన వాళ్ళందరూ కూడా కింద వెయిట్ చేస్తున్నారు. కిందకి వెళ్ళిపోయి మాట్లాడదామని చెప్పేసి అంటే ఇప్పుడు కిందకు వచ్చాము. అక్కడ ఏం మాట్లాడలేదు. ఏం తమ్ముడు విషయం ఏంటంటే మీరు ఇందాక ఇంకో మాట అన్నారు. ఈశ్వరి గారు కూడా ఇలాగే వచ్చారు, మాట ఇచ్చారు, మారిపోయారు అని చెప్పేసి అన్నారు. ఇంకో విషయం చెప్తున్నానండి. విశ్వేశ్వరరాజు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన నాకు ప్రతిపాదించడం, మీరందరూ కష్టపడి పనిచేయడం, నాకు గెలిపించడం జరిగింది. అవునమ్మా, ఇప్పుడు ఆవిడ ఒపీనియన్ నేనేం చెప్తానమ్మా. అదే చెప్తున్నాం మేము. మీరు కూడా అలాగే అవుతారేమో అన్న ఒక భయంతో అదా నీ భయం. అదేం భయం వద్దులే కానీ అయితే విషయం చెప్తున్నానండి. అయితే అదే కదా మీ భయం. అదేం కాదు. ఇప్పుడు గత 3 సార్లు కూడా అంటే 2014, 19, 24 3 సార్లు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీ మొత్తం కూడా పట్టం కడుతున్న ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర ఇది. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో ఉండే మనుషులు. ఈ ఓటర్లు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాబట్టి ఆ కక్షతోనే ఇవన్నీ చేస్తున్నాడు. అర్థమైందా? సార్ ఇంకో విషయం సార్, మన ఇటు రోడ్డు అంతా కూడా చూశారు కదా సార్. మనకి ఇలా ఎలా జీవిస్తున్నామో ఏంటన్నది మీకు అర్థమయ్యి ఉంటుంది సార్. మన సమస్యలు అసెంబ్లీలో తీసుకెళ్ళట్లేదు. గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు జర్రెల ప్రాంతం సందర్శిస్తూ పరిస్థితి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జర్రెల్లో పర్యటించి వందలాది మంది గిరిజనులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం బాక్సైట్ త్రవ్వకాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే తన ప్రాణాలైన అడ్డుపెట్టి వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు. త్రవ్వకాలతో లక్షలాది మంది గిరిజనుల జీవన విధానం దెబ్బతింటుందని, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్నటి రోజున ఇక్కడ 2 బృందాలు వచ్చేసి ఇక్కడ గాలికొండ అంటే జర్రెల్లో ఉన్నటువంటి ఈ బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి కొండల్లో వచ్చేసి ఈ బాక్సైట్ నమూనాలను తీయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాళ్ళని బంధించడంతో పోలీసు వారు జోక్యం చేసుకొని పోలీసు అధికారులు కూడా వాళ్ళని రక్షించి మొత్తం మీద ఏదో తప్పించేసి బయటికి పంపించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో ఇక్కడ సమాచారం తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరితో కలిసి ఈరోజు ఏదైతే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి ఆ కొండను ఇప్పుడు సందర్శించి పరిశీలించడం జరిగింది. అక్కడ గతంలో తీసినటువంటి ఏదైతే ఒక 30-40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాల క్రితం తీసినటువంటి గోతులు, దాంతోపాటు ఇటీవల వెళ్ళినటువంటి 2 బృందాలు ఆ తవ్విన గోతుల్లోనే వీళ్ళు ఇంకా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇటువంటి మైనింగ్ కానీ అలాగే బాక్సైట్ తవ్వకాలకి ముందుకు వెళ్తున్నారు. కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఆదరిస్తారనే ఉద్దేశంతోనే అక్కస్తోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి బాక్సైట్ నిక్షేపాలు తీయడానికి పన్నుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆటలు సాగనివ్వం. ఈ బాక్సైట్ తవ్వకాలని ఖచ్చితంగా ప్రజలందరితో కలిసి అడ్డుకుంటాం. లక్షలాది మందితో ఖచ్చితంగా మేము పోరాటం ఉధృతం చేసి మీ బాక్సైట్ తవ్వకాలను ఏదైతే కుట్ర ఉందో మీ తవ్వకాలని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామనే ఉద్దేశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు 1/70 చట్టాన్ని రద్దు చేసే కుట్రపూరిత ప్రయత్నాలపై చర్చించేందుకు పాడేరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, గిరిజన సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా రేపు 11 గంటలకి పాడేరులో ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో రేపు అఖిలపక్ష సమావేశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు రేపు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని అంటే ఈ బాక్సైట్ని ఎలా మనం అడ్డుకోవాలి, అదే రకంగా జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 3ని ఏ రకంగా మనం పునరుద్ధరించుకోవాలి, లేదంటే ప్రత్యామ్నాయ జీవో కోసం ఏ రకంగా మనం ఫైట్ చేయాలి. అదేవిధంగా మనకు 170 యాక్ట్ అంటే మన 170 యాక్ట్ అంటే ఏంటంటే గిరిజనుల భూములు గిరిజనులే కొనుక్కోవాలి, గిరిజనులే అమ్ముకోవాలి తప్ప గిరిజనేతరులు కొనడానికి కానీ అమ్మడానికి కానీ లేదు.
బాక్సైట్ వ్యవహారం మళ్లీ అల్లూరు జిల్లాలో రాజకీయ వేడి పెంచుతుండగా ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గిరిజనుల ఆందోళనలు, ప్రజాప్రతినిధుల హెచ్చరికలు, అధికార యంత్రాంగం స్పందన నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చూసిన తర్వాత మన వాళ్ళందరూ కూడా కింద వెయిట్ చేస్తున్నారు, కిందకి వెళ్ళిపోయి మాట్లాడదామని చెప్పేసి అంటే ఇప్పుడు కిందకు వచ్చాము, అక్కడ ఏం మాట్లాడలేదు. ఏం తమ్ముడు విషయం ఏంటంటే మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఈటీశ్వరి గారు కూడా ఇలాగే వచ్చారు, మాట ఇచ్చారు.